న్యూయార్క్లోని సంపన్నుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సంచలన ప్రకటన వెలువడింది. నగర చరిత్రలోనే తొలిసారిగా ధనవంతులు ఖాళీ ఇళ్లపై పైడ్ ఏ టెర్రే పేరిట భారీ పన్నును విధించనున్నారు. సామాన్యులకు అండగా నిలిచే ఈ నిర్ణయం ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్ గా మారింది. న్యూయార్క్లో $50 లక్షల అంటే దాదాపు 41 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువ గల విలాసవంతమైన ఇళ్లను పెట్టుబడి కోసమే ఉంచే వారిపై ఈ కొత్త పన్ను పడనుంది. నగరంలోని 5 ప్రాంతాలలో దాదాపు 13,000 ఇళ్లు ఈ కొత్త పన్ను పరిధిలోకి వస్తాయని అంచనా. మేయర్ బాధ్యతలు చేపట్టిన 3.5 నెలల్లోనే జోహ్రాన్ మందాని ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఈ నూతన పన్ను విధానం ద్వారా నగరానికి ప్రతి ఏటా కనీసం $500 మిలియన్ ఆదాయం సమకూరుతుంది. ఇలా వచ్చిన నిధులను సామాన్య ప్రజల కోసమే వెచ్చించనున్నారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉచిత బస్సు ప్రయాణం, పిల్లలకు ఉచిత చైల్డ్ కేర్ సేవలు, పరిశుభ్రమైన వీధులు, సురక్షితమైన కాలనీలను ఏర్పాటు చేయాలనేది మమ్దాని ప్లాన్. న్యూయార్క్ వాసులకు హ్యాపీ ట్యాక్స్ డే. మనం ధనవంతులపై పన్నులు విధిస్తున్నాం అని మమ్దాని ఆనందం వ్యక్తం చేశారు. ఖాళీగా ఉండే ఇళ్లతో పేద, పని చేసే వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఆ విధానానికి ఇక చెక్ పడుతుందని ఆయన తేల్చి చెప్పారు. మరోవైపు ఈ ఆలోచనను తొలుత వ్యతిరేకించిన న్యూయార్క్ గవర్నర్ ఖాతీ హోచుల్ సైతం ఇప్పుడు సంపూర్ణ మద్దతు పలికారు. నగరంలో నివసించకుండా కేవలం సంపదను దాచుకోవడానికి ఖరీదైన ఇళ్లను కొనుగోలు చేసే గ్లోబల్ ఎలైట్స్ ను లక్ష్యంగా చేసుకుని ఈ పన్నును తెచ్చారు. ఈ ఇంటి పన్ను నిర్ణయం సంపన్నులపై మమ్దాని మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే న్యూయార్క్ నగరానికి సుమారు $5.4 బిలియన్ బడ్జెట్ లోటు ఉంది. దీనిని భర్తీ చేయడానికి సాధారణ ప్రజలపై భారం పడకుండా ఉండేలా ఆయన ఈ వ్యూహాన్ని ఎంచుకున్నారు. ఖరీదైన రెండో ఇల్లు కొనగలిగే వారు నగరాభివృద్ధికి కూడా సహకరించగలరు అని గవర్నర్ హోచుల్ పేర్కొన్నారు. అయితే దీనివల్ల ధనవంతులు నగరాన్ని వదిలి వెళ్లిపోయే ప్రమాదం ఉందని రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు హెచ్చరిస్తున్నారు. అయితే వారి భయాలు కేవలం ఒక ఊహాజనిత నిష్క్రమణ మాత్రమేనని న్యూయార్క్ మేయర్ కొట్టిపారేశారు. కార్మికులు, మధ్యతరగతి ప్రజలు నగరాన్ని వదిలి వెళ్లకుండా ఉండటమే తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి గతంలో విఫలమైన ఈ పన్నును ఇప్పుడు మమ్దాని రాజకీయంగా అనుకూలంగా మార్చుకుని అమలు చేయాలని చూస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది.